నమస్తే. చాలా రోజులుగా అటవీ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినటువంటి మావోయిస్టుల పైన కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏదైతే మార్చ్ 31 కల్లా ఎవరూ లేకుండా చేస్తామని చెప్పేసి ఇటు అమిత్ షా కావచ్చు, కేంద్ర హోంశాఖ పట్టుబట్టి కూర్చున్న పరిస్థితి. ఇప్పటికే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా ఎంతో మందిని కూడా కాల్పుల్లో మరణించారు. కొందరికి కావాలనే చంపారని చెప్పేసి కూడా బయట చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు పౌర సంఘ నేతలు. ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, ఇంకా చాలా మంది కూడా పెద్ద పెద్ద బడా నాయకులు, ఇంకా మావోయిస్ట్ పార్టీ నాయకులు ఇంకా అడవిలోనే ఉన్నారు. వాళ్ళు కూడా లొంగిపోవాలి అని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తూ వస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. లొంగిపోయే వాళ్ళు లొంగిపోతూనే ఉన్నారు. వందల సంఖ్యలో కూడా లొంగిపోయిన పరిస్థితి. ఈ లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి, లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మండల ప్రాంతాల్లో కావచ్చు, ఆ ఏరియాలో ఖచ్చితంగా వాళ్ళకు రేషన్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే ఉండడానికి వసతులు, దుస్తులు లాంటివి, కూడు గుడ్డ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎవరైతే జైళ్లలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిలీజ్ చేసి బయటకు తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించాలి. వాళ్ళకి ఖచ్చితంగా సకల సౌకర్యాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పెద్ద ఎత్తున కూడా ఒక సంచలన రేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ఖచ్చితంగా ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, భూమిపై హక్కు కంపల్సరీ ఉండాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా భూమిపై హక్కు కల్పించేలా ఉండాలి. అలాగే అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు కావచ్చు, ఆదివాసులకు కావచ్చు ఆటంకంగా ఇబ్బందులు గురి చేసినటువంటి ఈ యొక్క కేంద్ర బలగాలన్నీ కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోవాలి. ఏ అటవీ ప్రాంతంలో కావచ్చు, ఏ గిరిజనుల స్థావరాల్లో కావచ్చు, ఏ ఒక్క పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు ఉండకూడదు. వాళ్ళందరూ ఖచ్చితంగా అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి కూడా కొన్ని రకాల షరతులతో కూడా దేవ్జీ ఒక సంచలన రేఖలైతే విడుదల చేసింది. ఈ లేఖలో ఉన్నటువంటి అన్నింటినీ, ఏదైతే మీరు అరెస్ట్ చేసినటువంటి వందల సంఖ్యలో మీరు చాలా మందిని చంపేశారు, ఓకే, మేము ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. కానీ మేము పిలుస్తాం, మాట్లాడదామంటే కూడా మీరు అంగీకరించట్లేదు. కాబట్టి మాకు కొన్ని షరతులు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, లేకపోతే పెద్ద ఎత్తున కూడా పరిణామాలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలా కూడా జారీ చేసిన పరిస్థితి. అదైతే చాలా మంది మరణించిన వారు ఓకే, కానీ ఇంకా మరణించకూడదు అంటే మీరు కూడా, ప్రభుత్వాలు కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా మా షరతులకు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి కూడా దేవ్జీ యొక్క సంచలన లేఖనైతే రాశాడు. ఆ లేఖలో ఏదైతే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వందల సంఖ్యలో కూడా మీ జైలులో బంధించారు. వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు ఉండడానికి సౌకర్యాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే తినడానికి ఆ రేషన్ కార్డుల సంబంధించిన కావచ్చు, ఆధార్ కార్డు సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే వీళ్ళు గ్రామీణ వాసులే, ఈ దేశానికి సంబంధించిన పౌరులే అని చెప్పే విధంగా అన్ని సకల సౌకర్యాలు వాళ్ళందరికీ ఇవ్వాలి. ఏ ఒక్కరిని కూడా జైలులో బంధించి హింసించడం లాంటివి, చిత్రహింసలు చేయడం లాంటివి, దేవ్జీ ఎక్కడున్నాడనో లేకపోతే ఇతర బడా నాయకులు, నేతలు ఎక్కడున్నారని చెప్పి చిత్రహింసలను కూడా చేయకూడదు. వాళ్ళందరికీ ఖచ్చితంగా సకల సౌకర్యాలు, రీహాబిలిటేషన్ అన్ని కూడా అందించి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళ యొక్క స్థావరాలకు, వాళ్ళ ఇంటి ప్రదేశానికి కూడా వెళ్ళి చేర్చాలి అని చెప్పేసి కూడా ఈ లేఖలో సంప్రదించిన పరిస్థితి. అలాగే ఆదివాసీలు ఎన్నో రోజులుగా ఎటువంటి హక్కులు, ఏ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైట్ ని కూడా వాళ్ళు అనుభవించకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ ఉండడానికి ఇల్లు కావచ్చు, అలాగే సకల సౌకర్యాలు అనుభవించడానికి వాళ్ళకు కూడా ఏదో ఏర్పాటు చేయాలి. అటవీ ప్రాంతంలోనే బతుకుతా ఉన్నారు. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే బతకలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కువగా ఆ చెట్ల నీడనే, చెప్పతే చెట్ల వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వాళ్ళను ఏం ఇబ్బందులు పెట్టకుండా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర బలగాలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఆర్మీ బలగాలన్నీ కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి. ఏదైతే ఆ పికెట్లు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆదివాసీలు అందరూ భయపడిపోతా ఉన్నారు. ఆదివాసీలు బిక్కుమంటూ అక్కడే ఇంటి నుంచి ఏ పని కూడా బయటికి వెళ్లకుండా వాళ్ళ పొట్టకుటికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసలు ఎవరు బయటకు వెళ్లకుండా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఏ ఒక్క కేంద్ర బలగాలు కావచ్చు ఆ పికెట్ ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి స్థావరాలన్నింటినీ కూడా ఖచ్చితంగా తరలించి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను అమిత్ షా ముందే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఏదైతే ఎంతమంది చేశారో వాళ్ళందరినీ సకల సౌకర్యాలు కల్పిస్తూ, అలాగే ఆదివాసీలకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, వాళ్ళ యొక్క భూమి హక్కులను కావచ్చు, ఇతర వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళ బతుకును అలాగే బతకనివ్వండి. ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. కేంద్ర బలగాలన్నీ కూడా తరలి వెళ్లే విధంగా మీరు ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇంతకుముందు చాలా మావోయిస్ట్ నేతలు, బడా నేతలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హెచ్చరించారు. హిడ్మా కూడా చాలా రకాలుగా హెచ్చరించిన పరిస్థితి. కానీ హిడ్మాడ్ కూడా ఎన్నిసార్లు లేఖ రాసినా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపన పోలే. మరి ఎప్పుడు కూడా కనీసం
మాట్లాడదామన్నా కూడా, చర్చలకు సిద్ధమన్నా కూడా మేము చర్చలకు రాలేం, ఖచ్చితంగా మీరందరూ ఖాళీ చేయాల్సిందే, గన్ను వదిలేయండి, వచ్చి రాజ్యాంగాన్ని పట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయండి, ఏమైనా తప్పులుంటే సమస్యలుంటే ప్రజాపక్షంలోకి వచ్చి కొట్లాడండి, ప్రజాక్షేత్రంలో కొట్లాడడం తప్ప ఈ గన్నులు పట్టుకొని బెదిరించడం మానేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని మాత్రం ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మార్చి 31 కల్లా ఎవరు లేకుండా చేయడమే మా సిద్ధాంతం అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చాలాసార్లు చెప్తూ వస్తోంది. కానీ ఎన్నో రకాల లేఖలు అయితే మావోయిస్ట్ నేతలు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ చనిపోతున్నటువంటి పర్వాన్ని చూస్తుంటే అసలు మావోయిస్ట్ పార్టీ అంతమైపోతుంది, అసలు మావోయిస్టే లేకుండా అయిపోతుందని చెప్పేసి ఇటు మావోయిస్ట్ నాయకులు కావచ్చు, పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రెస్ మీట్లు పెడుతూ వచ్చారు, భారీ బహిరంగ సభలు కూడా పెట్టారు. అలా చంపడం కరెక్ట్ కాదు, కావాలంటే మీరు ప్రజాక్షేత్రంలోకి రావండి, వచ్చి అక్కడ పోరాటం చేద్దాం, కానీ మీరు చంపకండి, ఒకసారి లొంగిపోయిన వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు. కొందరి వ్యక్తులని అంటే ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మీరు అరెస్ట్ చేసి వాళ్ళని యొక్క ఇంటికి స్థావరాలు చేరుస్తున్నారు, కానీ ఎందుకు ఈ బలహీన వర్గాలను మాత్రమే చంపుతా ఉన్నారు అని చెప్పేసి కూడా మాజీ మావోయిస్టులు కూడా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ కావాలనే తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించిన కావచ్చు, వాళ్ళని కావాలని ఎన్కౌంటర్లు లేపేస్తా ఉన్నారు. మీకు సంబంధించి మీ ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి కావచ్చు, మీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని కావచ్చు, ఏం చేయకుండా వాళ్ళని లొంగిపోమని వాళ్ళ యొక్క ఇంటి ప్రదేశానికి చేరుస్తున్నారు, కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఇటు పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, అలాగే మాజీ మావోయిస్టులు అందరూ కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి. మరి ఇటువంటి లేఖలు అన్ని రాసినా కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం వాళ్ళకు యాక్సెప్ట్ చేయలేదు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు పెట్టినటువంటి కండిషన్లు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. మరి రోజు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కోసం పెద్ద ఎత్తున కూడా సెర్చింగ్ జరుగుతూ ఉంది. అతను లొంగిపోతే మావోయిస్ట్ పార్టీ ఇంతకుముందు హిడ్మా లొంగిపోయిన తర్వాత కూడా అదే మాట్లాడారు, అసలు మావోయిస్ట్ పార్టీ అయిపోయింది, హిడ్మానే బడా లీడర్, అతను లొంగిపోయిన తర్వాత అయిపోయింది అని చెప్పారు. తర్వాత బాడ్సే దేవ వచ్చాడు, బాడ్సే దేవ తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పురు తిరుపతి మెయిన్ తల ఇతను లేపేస్తే అసలు మావోయిస్ట్ పార్టీ అంతమవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బలగాలు అయితే పెద్ద ఎత్తున ఇంకా అటవీ ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సర్చింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ సర్చింగ్ ఆపండి, మేము లొంగిపోతాం, కావాలంటే హోంశాఖ కేంద్ర హోంశాఖ అయినటువంటి అమిత్ షా దగ్గరికే వచ్చి లొంగిపోతాను, కానీ మా యొక్క షరతులు వీటిని ఖచ్చితంగా మీరు అంగీకరించాల్సిందే, వీటిని ఖచ్చితంగా అంగీకరిస్తే మాత్రమే మేము ఖచ్చితంగా దీన్ని వెనక్కు తగ్గాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే పెద్ద ఎత్తున కూడా మళ్ళీ మేము మోహరించే పరిస్థితి ఉంటుంది. ఎవరికి కూడా భయపడకుండా మేమేమనుకుంటా ఉన్నాం, మా సిద్ధాంతాలు ఏంటో అన్ని కూడా మళ్ళీ ఆ ప్రజల కోసం మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము రాసినటువంటి లేఖకు మీరు స్పందించాలి, ఖచ్చితంగా మేము పెట్టినటువంటి షరతులన్నింటి కూడా మీరు స్వాగతించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సంచలన లేఖ విడుదల చేసిన పరిస్థితి. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ లేఖలను ఏవిటి కూడా పట్టించుకోలేదు, కనీసం వారితో చర్చించడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. మరి అసలు నిజంగా ప్రభుత్వం దీన్ని అంగీకరించే ఛాన్స్ ఉంటుందా? ఈ లొంగిపోయిన వాళ్ళకి కావచ్చు, ఏదైతే స్థానిక అవసరాలు, ఏదైతే ఆ బెనిఫిట్స్, ఇంట్లో ఉండడానికి ఇల్లు కావచ్చు, కట్టుకోవడానికి బట్టలు కావచ్చు, అటువంటి పరిస్థితులకు అనుగుణంగా బతకడం కోసం మరి అన్ని సానుకూలంగా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుందా? అలాగే గిరిజనులకు కావచ్చు, ఆదివాసీలకు కావచ్చు, వాళ్ళ యొక్క ఉండడానికి ఇల్లు కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క భూమి హక్కులను కూడా అన్నింటినీ ఇస్తూ మళ్ళీ కేంద్ర బలగాలన్నింటినీ వెనక్కి తిరిగి పంపించే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది, వేచి చూడాలి.